వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన దిశాలి నారా చంద్రబాబు నాయుడుని ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ, చీఫ్ విప్ కార్యాలయంలో అవయవదాన కార్యక్రమాన్ని విశేష స్పందన, 20 మంది వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ప్రజాపక్షాన పోరాడి తిరిగి అధికారాన్ని సాధించిన నిత్య కృషివలుడు మన బాబుగారని, రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారు. కానీ 70 ఏళ్లు దాటినా కూడా ఒక యువకుడిలా రాష్ట్రం కోసం రెయ్యింబళ్ళు శ్రమిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని, 90వ దశలోనే రేపటి తరం కోసం ఆలోచించి ఐటీ రంగాన్ని తెచ్చిన మేధావి అని జీవి తెలియజేశారు. దేవుడి దాని మీద స్లాబ్ వేయటం చాలా గొప్ప విషయం. శుభ ముహూర్తాన యజ్ఞాలు చేసిన తర్వాత, హోమాలు చేసిన తర్వాత స్లాబ్ నిర్మాణం వేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే వేద బ్రాహ్మణుల యొక్క హోమాలు చేయించడం, తర్వాత పెద్దలందరూ కూడా దంపతులతో పూజా కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత ఈ స్లాబ్ ప్రారంభించినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. శిల్పి శ్రీనివాస్ కూడా సకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నందుకు శిల్పి శ్రీనివాస్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దీనికి ఇతోధికంగా దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మక్కన మల్లికార్జునరావు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజే ఈ గుడి యొక్క ఇది కూడా యాదృచ్ఛికంగా దేవుడు ఈ విధంగా ఓ మంచి కార్యక్రమాన్ని, చంద్రబాబు గారి పుట్టినరోజు ఈ మంచి కార్యక్రమం దేవుడి గుడి మీద కప్పేసే కార్యక్రమం జరగటం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే మంచి రోజు ఇదే రోజు రావడం, అలా ముహూర్తం కూడా ఈ రోజు అవడం ఒక విశేషం అని చెప్పేసి దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదొక మహాపుణ్యక్షేత్రంగా ఈ భారతదేశంలోనే ఈ వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి, అక్కడ రామేశ్వరం నుండి అట్లాగే ఉత్తరాన ఉన్నటువంటి కేదార్నాథ్ దగ్గర నుండి రామేశ్వరం దాకా వినుకొండ ఈ దేవాలయం అన్ని కూడా ఒకే రేఖాంశంలో ఉండటం ఒక గొప్ప విషయం. అలాగే ఒక రామేశ్వరం లాగా, అట్లాగే ఒక కేదార్నాథ్ స్వామి ఆశ్రమం లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి లాగా, ఒక గొప్ప అరుణాచలం కూడా ఇదే లైన్ లో ఉండటం ఒక గొప్ప విశేషం. అదే విధంగా ఈ వినుకొండ కూడా రామలింగేశ్వర స్వామి గుడి ఒక మహాపుణ్యక్షేత్రంగా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతో ఇది వెలుగొందాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.